ఏది వరమ నువ్వు ఈ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే ఇంకా తాతయ్య దగ్గరికి అయితే మనవరాలు అయితే వచ్చేస్తుంది. వచ్చినాక వాళ్ళ తాతయ్యతో చెప్తుంది, నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోయే రోజు వచ్చి మీకు కనిపిస్తాను, ఎప్పుడు గుర్తు వస్తుందో అప్పుడు చెప్పండి మా అమ్మ గురించి అడ్రస్ అని చెప్పేసరికి, నేను బతుకుండగా నువ్వు అనాథ ఎలా అవుతావమ్మా, నన్ను తాతయ్య తాతయ్య అని పిలుస్తావు కదా, అనాథ అవ్వడానికి లేదు అని చెప్పేసరికి ఏదో ఆలోచన పడుతుంది అనమాట అంజలి. ఏం ఆలోచిస్తున్నావమ్మా, నేను చచ్చిపోయే లోపల నేను మీ అమ్మ దగ్గరికి చేర్చే పూచి నాది, నా మీద నమ్మకం లేదా, నన్ను నమ్మమ్మా అని చెప్పేసి అంటాడు. అనేసి నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పేసి, ఇక్కడ ఊరికే తిని కూర్చుంటా నేను చేయలేను, నేను ఏదైనా పని ఇస్తే పని చేసుకుంటాను అని చెప్పేసి అయితే అంజలి చెప్తుంది. ఇప్పటికిప్పుడు ఏం పని చెప్దామా అని ఆలోచించేసి, సరే ఇప్పుడు ఎలాగో మా వైఫ్కి బాగలేదు కదా, ఆవిడని చూసుకోవడానికి ఉండు అని చెప్పేసి చెప్తాడనమాట. సరే అంటుంది. సరే రామ్మా నేను అందరినీ పరిచయం చేస్తాను అని చెప్పేసి కిందకైతే తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళేసి వాళ్ళ వైఫ్కి వచ్చి పరిచయం చేస్తాడు. ఇంకా అంజలి వచ్చేసి నమస్తే మేడం అంటే, మేడం ఏంటి మేడం, అమ్మమ్మ అని పిలవచ్చు కదా అంటే, అక్కడ మనవరాలు కూడా షాక్ అవుతుంది, ఈయనేంది ఇలా చెప్తున్నాడు అనేసి. నన్ను తాతయ్య అని మాట వరుసకి పిలుస్తావు కదా, అలాగే అమ్మమ్మ అని మాట వరుసకి కూడా ఆమెను పిలవచ్చమ్మా నువ్వు అని చెప్పేసి ఆయన అయితే చెప్తాడు. ఆవిడ అడుగుతుంది అనమాట, పెద్ద ఆవిడ, ఎవరు ఈ అమ్మాయి, చూస్తే ఎక్కడో చూసినట్టుంది, ఏదో దగ్గర బంధువు లాగా ఉంది అనేసరికి అమ్మాయి ఆయన మనసులో అనుకుంటాడు పెద్ద ఆయన, ఆ అమ్మాయి నీ మనవరాలే, చూడడానికి అలా అనిపిస్తున్నది, చూసావా ఎంత దగ్గరగా ఉన్నా అనేసి, ఎంత దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నట్టే అనిపిస్తున్నది అనుకుంటాడు. ఇంకా అందరినీ ఆ పని వాళ్ళని కూడా పరిచయం చేస్తాడు. ఈ అమ్మాయి ఇంకొక మనవరాలు ఉంది కదా, ఆ అమ్మాయి ఎవరబ్బా ఇంతలా పరిచయం చేస్తున్నాడు ఏంది అని చెప్పి ఆ అమ్మాయి ఫీల్ అవుతుంది అనమాట. ఫీల్ అయ్యేసరికి ఆ అమ్మాయి దగ్గర వచ్చేసి, ఇదిగో నువ్వు ఒక రకంగా మనవరాలైతే ఈమె ఇంకొక రకంగా మనవరాలు అంటాడు. ఆ అమ్మాయి వచ్చేసి అదేంటి అని చెప్పేసరికి, అదే నన్ను మనవర తాతయ్య అని పిలుస్తుంది కదా, అందుకే అటు చెప్పాను అని చెప్పేసరికి, ఎందుకే అడుగుతుంది, ఆయన సొంత మనవరాలు అడుగుతుంది అంటే, ఈ అమ్మాయి సొంత మనవరాలే, వాళ్ళ మనవరాలు అడుగుతుంది. అసలు ఎవరు ఈ అమ్మాయి అంటే, ఏమీ లేదు మనకి అమ్మమ్మని చూసుకోవడానికి కావాలి కదా, అందుకే నేను పిలిపించాను అని చెప్పేసరికి, ఓహో పని మనిషా, ఏంటి తాతయ్య పని మనిషికి ఇంత బిల్డప్ ఇస్తున్నావా అనేసి ఆ మనవరాలు నసుక్కుంటా వెళ్ళిపోతుంది. ఇంకా పెద్ద ఆయన వైఫ్తో చెప్తాడనమాట, ఆ అమ్మాయి వేరే పని మీద ఇక్కడికి వచ్చింది, కానీ పని మనిషిగా కూడా చూడొద్దు, ఇక్కడే ఉండు అంటే ఏదైనా పని చేసుకుంటా ఉంటాను అని చెప్పింది, కానీ ఊరికినే ఉంటాను అని చెప్పి తనైతే ఒప్పుకోలేదు. ఆ అమ్మాయిని అయితే సొంత మనిషిలాగే చూడు, పనామగా చూడొద్దు అని చెప్పేసి వాళ్ళ వైఫ్తో కూడా చెప్తాడు. ఆమె కూడా తలుపుతుంది. తలిపిన తర్వాత సరే అమ్మా ఇంకా ఆమెను చూసుకోని చెప్పి ఆమెకి ఏ టాబ్లెట్ ఇవ్వాలో చూసుకోమని చెప్పేసరికి రూమ్కి అయితే తీసుకెళ్తారనమాట. ఇంకా అంజలి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అవుతా ఉంది, ఎన్ని మలుపులు తిరుగుతున్నదో లైఫ్ అని చెప్పి అనుకుంటా ఉంటుంది. అనాథాశ్రమంలో స్టార్ట్ అయింది, ఆ తర్వాత ఇప్పుడు అక్క తమ్ముళ్ళలాగా, అన్న చెల్లిలాగా, అక్క చెల్లిలాగా పెరిగిన వాళ్ళము దూరం అయ్యాము, అలాగే ఆ జానకమ్మని పోగొట్టుకున్నాము, ఇప్పుడు వచ్చేసి ఈ తాతగారింటికి వచ్చాము, ఇక్కడికి వచ్చేసరికి ఎంత మలుపు తిరిగిందో చూడు, ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో అని చెప్పి ఆ అమ్మాయి కూడా ఆలోచిస్తా కూర్చుంటుంది. ఇంకా కట్ చేస్తే మనకి గీతను చూపిస్తారనమాట. అంజలి గీతాంజలిని కానీ గీతను పెట్టుకుందాం ఆవిడ పేరు, ఓకే. ఇంకా గీతను చూపిస్తారనమాట. గీత వచ్చేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫోన్ చేస్తాడు ఆవిడకి. ఫోన్ చేసి, నువ్వు చిన్న దగ్గర నుంచి పెద్దదానిగా ఎదిగావమ్మా, కాకపోతే ఇప్పుడు దానికి ఒక మచ్చొచ్చి పడింది, ఇప్పుడు ఏమైంది అంటే మీరు అక్కడ వైజాగ్లో ఉన్న అనాథాశ్రమాన్ని కబ్జా చేసినట్టు న్యూస్లో వస్తూ ఉంది, అందుకని వచ్చేసి నేను లైసెన్స్ని రద్దు చేస్తున్నానమ్మా, వైజాగ్ అయితే లేదు మీకు అది అని చెప్పేసి ఆయన అయితే చెప్తాడు. ఇంకా ఈమెతే చాలా ఫీల్ అవుతుంది, లేదు నేను కొన్నాను, అది కాగితాలు కూడా నా దగ్గర ఉన్నాయి అంటే ఆయన, లేదమ్మా ఎవరైనా సరే ఇంకా మీడియా వాళ్ళు ఏమంటారంటే మీ దగ్గర లంచం తీసుకొని మీకు అనుమతి ఇచ్చామని చెప్పేసి అనుకుంటారు, అందుకని వచ్చేసి ఆ మాట నాకు వద్దు, మీరు నిజాయితీ నిరూపించుకొని ఆ తర్వాత రండి అని చెప్పేసి అయితే గీతకైతే చెప్తాడనమాట. ఇంకా గీతకైతే ఒళ్ళు మండుతూ ఉంటుంది. అందుకే గీతాంజలి అనేది, అంజలి అనే పేరు అంటే నాకు ఇంకా మెంటర్ వచ్చేస్తుంది ఆవిడకి, అందుకే దేంట్లోనే సంతకం చేసేటప్పుడు కూడా గీతనే సంతకం చేస్తున్నారు కానీ అంజలి అని సంతకం చేయట్లేదు. అంటే ఆ పేరు తనని ఎంత డిస్టర్బ్ చేస్తున్నారో ఆలోచించుకోవచ్చు. ఇంకా నో అని పెద్దగా అరుస్తుంది. ఇంకా వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చి ఏమైంది గీత అంటే చెప్తుంది, ఇలాగా వైజాగ్ది మనకి రద్దు చేసేసారు, ఇంకా అమ్మాయి ఎక్కడున్నా సరే అమ్మాయి అంతు తేలస్తాను నేను అని చెప్పేసి అయితే ఆవిడైతే చెప్తుంది అనమాట. ఇక్కడ ఈ అమ్మాయి వీళ్ళ తాతయ్య దగ్గర ఉంది, తాతయ్య దగ్గర ఆలోచిస్తూ ఉంటుంది.
తన లైఫ్ ఎట్లా పోతున్నారు ఏంటి అని ఆలోచిస్తుంది. ఒకవైపు గీతని చూపిస్తారు, ఇంకోవైపు అంజలిని చూపిస్తారు. వీళ్ళిద్దరు ఆలోచించుకుంటా ఉంటారనమాట. అంతే. ఇంకా తాత మనవడు వస్తాడు. ఏ పాపం ఆయన మనీషు ఎతికి తర్వాత వచ్చేసి ఇలా కళ్ళు నడుపుకొని చూస్తాడు. అక్కడ అంజలి ఉంటుంది. అంజలి అయి ఉండదులే, వేరే ఆమె అనుకునేసరికి అది అంజలినే. అంజలి అతను చెప్పింది వినాలి కదా, వచ్చేసి గబగబ ఏంటి నన్ను ఎత్తుకుంటే ఇక్కడికి కూడా వచ్చావా, బస్ స్టాండ్కి వచ్చావు, ఆశ్రమానికి వచ్చావు, మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చావు, పో 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 అని చెప్పేసి నెట్టేస్తుంది. తను చెప్పబోతాడు ఇది మా తాతయ్య వాళ్ళు అని చెప్పబోతాడు, చెప్పలేదు, బయటకు నెట్టేసి తలిపేసేస్తుంది. ఈ లోపల సెక్యూరిటీ వస్తాడనమాట. వచ్చేసరికి అన్న నన్ను ఒకడు ఎంటపడ్డాడన్నా, ఇప్పుడు ఇక్కడికి కూడా వచ్చాడన్నా అంటే, వచ్చాడా ఎక్కడ అంటే బయట ఉన్నాడన్నా అని చెప్పి కూడా కర్ర తీసుకొని వస్తాడు. చూస్తే వీళ్ళ సారు అన్న కొట్టనా అని ఇట్టగొట్టన్నా అట్టగొట్టన్నా అని చెప్తుంది అంజలి. అని ఎందుకు అతను సెల్యూట్ చేస్తాడు. ఎందుకు అతనికి సెల్యూట్ చేస్తున్నావు అంటే, అతను ఏమన్నా మీ ఓనర్ అంటే అవును మా ఓనర్ అని చెప్తాడు. అంటే ఇప్పుడు తెలుసుకుంటుంది అనమాట అతను వచ్చేసి వాళ్ళ ఓనరా అన్న విషయము. ఇక్కడ వచ్చేసి ఇంకా గీతాంజలి రేపటి ఎపిసోడ్లో ఏం చేస్తుంది, గీత ఏం చేస్తుంది అంటే, ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నా తీసుకురావాలా, నిరూపించుకోవాలి కదా, నిరూపిస్తేనే కదా ఆ వైజాగ్ వచ్చేది దీనికి, అందుకని ఎక్కడున్నా తీసుకురా అని చెప్పి చెప్తున్నది. ఆల్రెడీ మనిషికి తెలుసు అమ్మాయి ఎక్కడుందో, అందుకే అమ్మాయి దగ్గరకు వచ్చి పిలవడానికి వస్తాడు రేపటి ఎపిసోడ్లో అనుకుంటున్నా. బాగానే ఉంది, కథ అయితే పుంజుకుంటా ఉంది. ఈ ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.